మల్కాజ్గిరి నియోజకవర్గంలో రాత్రి రోడ్ షో చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. స్థానిక నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ప్రశంసలు కురిపించారు సీఎం. సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన ఏకైక నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైనంపల్లి గెలిచి ఉంటే కేబినెట్లో ఉండేవారని చెప్పారు. అయినా మైనంపల్లిని మంత్రిలాగా ఈ ప్రాంత అభివృద్ధిలో ఆయన్ను భాగస్వామిగా చేస్తామన్నారు సీఎం రేవంత్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరని రాష్ట్రంలో ఉన్నారంటే మీ మల్కాజ్గిరి ప్రాంతానికి మీ మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు జరిగింది. ఈ ప్రాంతం నుంచి మైనంపల్లిని గెలిపించనుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రిగా ఉండి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే ఇవాళ మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మొత్తం పార్లమెంటు నియోజకవర్గానికి బాధ్యత పెట్టి ఇన్ఛార్జిగా పెట్టి సునీతమ్మని గెలిపించుకొస్తే ఆయననే ఈ ప్రాంతానికి మంత్రిలాగా మీ సమస్యలన్నీ ప్రభుత్వంలో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారికి పనిచేసి పెట్టే బాధ్యత నాది.